హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అస్తప్రయోగంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒక సమస్య చాలా మంది నన్ను అడుగుతున్న డౌట్ కూడా, అంటే వారికి అది డౌట్ వాళ్ళకు క్లారిఫై తెలియక నన్ను చాలా మంది కూడా అడుగుతుంటారు, ఒకరిగా ఇద్దరుగా చాలా మంది కూడా. సో ఆ డౌట్ ఏంటంటే, అస్తప్రయోగం అధికంగా చేస్తే వీర్యం తగ్గిపోతుందా, వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందా, లేదా పిల్లలు పుట్టరా అని చాలా మంది కూడా నన్ను డౌట్స్ అడుగుతున్నారండి. చాలా మందికి డౌట్ కూడా ఉంది. ఎందుకంటే హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల వీర్యం అనేది ఎక్కువగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మరి వీర్యకణాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందా, లేదా టెస్టిల్స్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది తగ్గుతుందా అని చాలా మంది కూడా అడుగుతారు. వాస్తవానికి హస్తప్రయోగానికి వీర్యకణాల సంఖ్య తగ్గడానికి, పిల్లలు పుట్టడానికి ఎలాంటి సంబంధము లేదండి. సో హస్తప్రయోగము ఎంతైనా చేసుకున్నా వీర్యకణాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. కానీ అలా అని అధికంగా చేసుకుంటే కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్టిల్స్ మీద కొంత వెయిట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా వీర్యకణాల సంఖ్య పెరగడానికి కూడా హస్తప్రయోగం ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీర్యం అనేది బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త వీర్యం జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హస్తప్రయోగం అనేది తరచుగా ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వల్ల కొత్త వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా వాటి యొక్క మోటిలిటీ చెరడం కూడా పెరుగుతుంది. కాబట్టి హస్తప్రయోగం చేసుకోవడం తప్పు కాదు, కానీ అధికంగా చేసుకోవడం మాత్రం ముప్పు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని వీర్యకణాలు తగ్గిపోవడం కానీ, స్పర్మ్ తగ్గిపోవడం కానీ, స్పర్మ్ యొక్క క్వాలిటీ, వాటి యొక్క మోటిలిటీ తగ్గిపోవడం కానీ, లేదా దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు. సహజంగానే హార్మోన్స్ లోపం వల్ల కానివ్వండి, టెస్టిల్స్ లోపం వల్ల కానివ్వండి, లేదా ఇంకా మరే ఇతర కారణాల వల్ల ఎక్కువగా రేడియేషన్ తిరగడం వల్ల కానివ్వండి, కొంతమందిలో ఓవర్ హీట్ వల్ల కానీ, ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళలో, అదేవిధంగా ఎక్కువగా డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళలో, అంటే గుట్కా, పాన్ ఇలాంటి ఎక్కువగా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో వీర్యకణాల సంఖ్య సహజంగా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ హస్తప్రయోగం వల్ల తగ్గిపోయే అవకాశం 100లో కేవలం 5% to 10% మాత్రమే. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అలా అని అధికంగా చేసుకొని మరే ఇతర సమస్యలకు గురి కాకుండా ఉండండి. ఓకే, సో మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా సరే మాకు తెలియచేయండి. ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంటే సెమెన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. దీనిలో మీ స్పర్మ్ కనుక ఇచ్చిన వెంటనే స్పర్మ్ తీసిన 4 గంటల లోపే ఈ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్నట్లయితే దానిలో వీర్యకణాలు తక్కువగా ఉన్నాయా, వాటి యొక్క మొటిలిటీ ఎలా ఉంది అనేది ఉంటుంది. ఒకవేళ తక్కువగానే ఉండాలి అంటే నిజంగానే, అంటే కొంతమందికి అన్ఫార్చునేట్లీ కూడా ఇలా కావచ్చు. కాబట్టి ఈ టెస్ట్ ద్వారా వాళ్ళు మ్యారేజ్కి ముందు ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల ముందుగానే ట్రీట్మెంట్ తీసుకొని కౌంట్ పెంచుకున్నట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. ఎందుకంటే చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడము, చాలా రోజులకు తర్వాత టెస్టులు చేయించుకుంటే కౌంట్ తక్కువగా ఉందనో ఏదో ఒక సమస్య వచ్చి ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అందుకని మ్యారేజ్ ముందు ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. నిజంగానే మీకు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్పర్మ్ కౌంట్ మళ్ళీ నార్మలైజ్ అయిన తర్వాత పిల్లలు అంటే పెళ్లి చేసుకున్నట్లయితే త్వరగా పిల్లలు పుట్టే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.